నేను ఇప్పుడు మీకు కరోనా వచ్చిన వాళ్ళు 2వ వారంలో తీసుకోవాల్సిన మెడికేటెడ్ వాటర్ ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ దీని కాన్సెప్ట్ ఏంటంటే పేగుల్ని కడగటం. సో పేగుల్ని శుద్ధి చేస్తే కనుక క్లెన్సింగ్ ద గట్. సో ఈ వైరల్ లోడ్ అనేది టాక్సిక్ లోడ్ అనేది కూడా పేగుల్లో నుంచి వెళ్ళిపోతుంది. సో శరీరానికి ఈ వైరస్ని బయటికి పంపించుకోవడంలో ఇంకా మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. ఇలాంటి విష జ్వరాలు వచ్చినప్పుడు పాత రోజుల్లో ఏం చేసేవారంటే ఉపవాసం ఉండమని చెప్పారు. లంకనం పరమౌషధం అని చెప్పేవారు. సో ఆ తర్వాత అర్ధలంకనం. సో పల్చగా తేలిగ్గా అరుగుదలయ్యే ఆహారం పెట్టేవారు. అందులో ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి రసం అన్నానికి ఇచ్చేవారు. అప్పుడు కూడా మీరు గుర్తెచ్చుకుంటే చింతపండు రసం పెట్టేవారు కాదు. సో మిరియాల రసం అని టమాటా వేసి బాగా మిరియాలు వేసి కొద్దిగా ఇంగు కూడా వేస్తారు కొంతమంది అయితే. సో ఒక రసం పెట్టి దాన్ని పల్చగా అన్నాన్ని బాగా పిసిగి తేలిగ్గా అరుగుదల అయ్యేలాగా పెట్టేవారు. ఇక్కడ ఏంటంటే లంకనం అని అంటే ఉపవాసం ఉండటమంటే లంకనం. ఆ తర్వాత ఈ రసం అనేది ఏదైతే ఇందాక మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో, సో ధనియాల పొడి కానీ, మిరియాల పొడి కానీ, లేదా శొంఠి కానీ, లేకపోతే కొద్దిగా ఇంగు కానీ, ఇవన్నీ కూడా పాచనా డ్రగ్స్ అనమాట. ఆయుర్వేదంలో పాచనా డ్రగ్స్ అంటారు వీటిని. అంటే మన పేగుల్ని కడిగే శక్తి ఉన్నది. సో ఉపవాసం ఉంటే ఏమవుతుంది, కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక ట్యాంక్ని క్లీన్ చేయాలనుకోండి, సో ఎండబెట్టినట్టు అనమాట ఉపవాసం అంటే. సో అట్లానే దాన్ని కడగాలనుకోండి, బ్లీచింగ్ పౌడర్ వేసి కడిగినట్టు ఈ పాచనా డ్రగ్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే కరోనాలో ఈ వైరల్ లోడ్ అనేది కూడా బయటికి వెళ్ళిపోతుంది మోషన్స్ ద్వారా. అట్లా టాక్సిక్ లోడ్ అంతా కూడా గట్లో నుంచి అంటే పేగుల్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సో శరీరం ఏం చేసుకుంటుందంటే ఒక తీవ్రమైన ఆక్సిజన్ స్థాయి పడిపోయే ఒక ప్రమాదమైన పరిస్థితి వచ్చే ముందు ఆకలిని పూర్తిగా తగ్గించేసుకుంటుంది. అసలు ఆకలి ఉండట్లేదండి, 2 రోజులు 3 రోజులు ఏం అన్నం తినరు. అప్పుడు మళ్ళీ మోషన్స్ అవుతాయి. సో ఈ మోషన్స్ బాగా అయిపోయి ఫ్రీగా అయిపోయిన తర్వాత కొంతమందికి ఏమవుతుందంటే మళ్ళీ ఆకలి మొదలవుతుంది, అక్కడితో సెట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ శరీరం ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఈ జబ్బు నుంచి బయటపడటానికి శరీరం చాలా గొప్పది, దాని అంతటికి అది బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. మనం దానికి సహాయం చేయాలి. అందువల్ల సెకండ్ వీక్లో అంటే కరోనా లక్షణాలు వచ్చిన కాడి నుంచి ఒక 2వ వారంలో ఒక ఉపవాసం ఉంటా, 12 గంటల పాటు అర్ధలంకనం ఉంటా. ఈ మెడికేటెడ్ వాటర్ తీసుకుంటే ఏమవుతుందంటే సో కడుపు రెస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ పేగుల్లో నుంచి ఫ్రీగా మోషన్ అయిపోతుంది. అప్పుడు ఏమైపోతుందంటే ఈ టాక్సిక్ లోడ్ తగ్గిపోయి వైరల్ లోడ్ కూడా, మీరు ఇది నేనేదో గాలి మాటగా చెప్తాను కాదండి, నేను ఊపిరితిత్తుల డాక్టర్ని. సో చాలా స్టడీస్ చెప్పినాయి ఏంటంటే వైరస్ అనేది మోషన్లో నుంచి వెళ్ళిపోతుందని చెప్పినాయి. ఈ మధ్యన చైనా వాళ్ళు కూడా మొన్న ముక్కులో నుంచి కాకుండా కింద నుంచి స్వాబ్ తీయటం మొదలుపెట్టారు. ఎందుకంటే కింద నుంచి వైరస్ ఎక్కువ వెళ్ళిపోతుంది. అందుకని పాత రోజుల్లో మోషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్నానం చేసి కానీ వంటగదిలోకి రమ్మనేవారు కాదు. ఎందుకంటే ఈ మోషన్ ఇలాంటి జబ్బులు కొన్ని క్రిములు మోషన్లో నుంచి బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి. ఇప్పుడు నా ఒక పేషెంట్ హాస్పిటల్ ఉన్న పేషెంట్ కోసం కాస్తున్నాను ఇవి. ఇలా ఫ్లాస్క్లోకి వడగొట్టుకుని గోరువెచ్చగా ఆరగారుగా తాగితే మంచిది. సో నేనైతే లక్షణాలు మొదలుపెట్టిన కాడి నుంచి 7, 9, 11, 13 రోజుల్లో ఇలా అర్ధలంకనం ఉంటా మెడికేటెడ్ వాటర్ తాగుతూ ఉండమని చెప్తున్నాను. సో దీనివల్ల చాలా మంచి రిజల్ట్స్ చూశాను నా పేషెంట్స్లో.